పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని. సూర్యచంద్రులకేమో జ్యోతులు అన్నాడు, స్టార్స్నేమో నక్షత్రాలు అన్నాడు. 2 టైటిల్స్ ఇచ్చేశాడు. బుద్ధిమంతులకు, అనేకులను నీతి మార్గమును అనుసరించి తిప్పేవారికి. ఇప్పుడు చెప్పండి, కాకుమాను గడ్డ మీద స్టార్స్ ఎవరు చెప్పాలా? రియల్ స్టార్ ఎవరో? 150 కుటుంబాలు, 150 జీవితాలు. అది ఒరిజినల్ స్టార్డమ్. అంతేగాని జఫాగాళ్ళు అందరిని తీసుకొచ్చి యవనస్తుల్ని నాశనం చేసేవాళ్ళు స్టార్లు అంట. ఏం స్టార్లు వీళ్ళు టైటిల్లో స్టార్లు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద బార్లు. ఆడు స్టారు. ఇంకొక ఇది రియల్ స్టార్ ఎవరో తెలుసా? ప్రజలను, సమాజాన్ని చెడుతనం నుండి నీతి మార్గంలోకి నడిపేవాడు ఒరిజినల్ స్టార్. నశించిపోయే ఆత్మలను నిత్య జీవానికి చేర్చడానికి నడుం కట్టి తినక కష్టపడి డబ్బును వెచ్చించి త్యాగం చేసి తలాంతును వాడి తనకు దేవుడిచ్చిన విలువైన టైం అంతా చెత్త వాటికి వినియోగించకుండా ఆత్మల రక్షణ కోసం త్యాగం చేసిన వాళ్ళు, ఏరా బాబు ఫోటో పర్వాలేదు చూస్తారు కాసేపు, నా ముఖం ఏముంది. ప్రతి ఆడపిల్లకు ఒక స్ఫూర్తి. సహోదరి పద్మ, సహోదరి పద్మ, సహోదరి పద్మ. నాకు దేవుడిచ్చినటువంటి ఆణిముత్యాలలో ఒక ఆణిముత్యం అనే నేను చెప్పుకుంటా. దేవుని కోసం ఫలించినటువంటి పాత్ర. నా బిడ్డలారా, మీరందరూ కూడా అలాగూ ఆత్మల కొరకు అంకితమై కష్టపడే బిడ్డలు కావాలి. ప్రార్థనా సేవకు సిద్ధపడిన వాళ్ళు ప్రార్థనా సేవ చేస్తుంటే, ప్రకటించే సేవ చేసేవాళ్ళు ప్రకటించే సేవ చేస్తుంటే, సంఘ నిర్మాణానికి నడుంగట్టుకు ఒక ఆడపిల్ల వాక్యాన్ని బోధించడం నేర్చుకొని, ప్రార్థించడం నేర్చుకొని, ఇతరులను క్రీస్తు కొరకు సంపాదించడం నేర్చుకొని, గ్రామము, పట్టణము, పల్లె అన్న భేదం లేకుండా వెళ్ళి ఒక ఇంటిని ఆధారం చేసుకొని దేవుని పని మొదలుపెట్టి సమాజాన్ని రక్షణలోనికి నడిపించడానికి నడుం కట్టాలి. ఆ సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఆసన్నమైంది. నీ వయసుతో నిమిత్తం లేదు. ఆమె వయసు 52 సంవత్సరాలు. మొత్తం చేసింది ఈ 3 ఏళ్లలోనే ఆ పనంతా కూడా. టోటల్ ఆ ఫ్యామిలీ మొత్తం అన్యులే. ఆ ఇద్దరే రక్షించబడ్డారు. అంతమందిని కదిలిచ్చారు. ఆ ఇల్లే, నిలబడ్డ ఇల్లే దేవుని సేవ జరిగింది. ఆ ఇంట్లో వెళ్ళిపోయింది. మంచి పోరాడింది. ఊహించలేదు. సడన్గా అట్లా జస్ట్ పెయిన్ అంది, వెళ్ళిపోయింది.